న్యూమరాలజీ ప్రకారం 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 7. కేతువు ఆధిపత్యం కలిగిన ఈ నెంబర్ వారి వ్యక్తిత్వం, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. న్యూమరాలజీ చాలా విషయాలను చెప్తుంది. న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది న్యూమరాలజీ చెప్తుంది. భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్తుంది. న్యూమరాలజీలో 1 నుంచి 9 వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్స్ని కనుగొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ ఎనర్జీని కలిగి ఉంటారని తెలుస్తోంది. పైగా ఈ తేదీల్లో పుట్టిన వారి ఆలోచన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటారు. మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. 7 అంకెకు అధిపతి కేతువు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎలా ఉంటారు? రాడిక్స్ నెంబర్ 7కి చెందిన వారు చాలా తెలివైన వారు. వారు సొంతంగా నిర్ణయాలను తీసుకోగలరు. ఎవరి మీద ఆధారపడరు. ఎప్పుడూ కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు వారి భావాలను సులువుగా బయటకి చెప్పరు. ఎప్పుడూ సైలెంట్గా ఉంటారు. ఇతరులను కూడా గమనిస్తూ ఉంటారు. మీరు ఎక్కువ మౌనంగా ఉండడం వలన వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోగలరు. ఎలాంటి కష్టం వచ్చినా సరే తట్టుకోగలరు. కష్టంతో సక్సెస్ని అందుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్టపడి పని చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్టపడి పని చేస్తారు. ఏ పనిని కూడా మధ్యలో వదిలేయరు. ప్రతి పనిని ఎంతో కష్టపడే డెడికేషన్తో పూర్తి చేస్తారు. రాడిక్స్ నెంబర్ 7 వారికి కెరీర్ చాలా బాగుంటుంది. సులువుగా ఏ రంగంలో అయినా సక్సెస్ని అందుకుంటారు. వారు చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉంటుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు తెచ్చుకుంటారు. పని ప్రదేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. సులభంగా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో సులువుగా మంచి పేరు తెచ్చుకుంటారు. వీరు సెన్సిటివ్గా ఉంటారు. రిలేషన్షిప్లో కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. అంత త్వరగా ఇతరులతో కలిసిపోరు. పైగా ఇతరులను అంత ఈజీగా నమ్మరు కూడా. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఖచ్చితంగా వారిని బాగా చూసుకుంటారు. ప్రేమను పంచుతారు. సంతోషంగా వారితో ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ప్రేమ జీవితంలో మోసం చేయడం వీరికి తెలియదు. ఎల్లప్పుడూ వారి భాగస్వామికి సపోర్ట్ ఇస్తారు. వారి పట్ల గౌరవంగా ఉంటారు. పైగా అవసరమైన వారికి సహాయం చేయడానికి కూడా ముందుంటారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 7, 16, 25 తేదీల్లో పుట్టిన స్త్రీలకు కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. వారు విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారి సున్నితమైన స్వభావం వారిని ప్రత్యేకంగా చేస్తుంది.